మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అండ్ ఈ విషయంకి వస్తే సనాతన ధర్మం విషయంకి వస్తే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సార్. నాకు ఆ పదం ఎంత గొప్పగా నచ్చిందంటే హిందూ మతం అనేదే లేదు, అది సనాతన ధర్మం అని చెప్పారు. కరెక్ట్. చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. హిందూ లేదని మతం లేదు అసలు. ఆ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఉమ్, ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. ఇప్పుడు మహాభారతం అయిపోయి 5,000 సంవత్సరాలు అయింది. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు, రాబోయే కాలంలో ఈ భరతఖండంలో మ్లేచ్చులు వచ్చురు అని చెప్పాడు. సార్ అక్కడి నుంచి డౌన్ఫాల్ 2,000 సంవత్సరాల నుంచే మనకి ఈ ఈ దండయాత్రలు చేసేటప్పుడు దాన్ని ఏంటంటే అలా అలాగా మెల్లగా మనకి ఏదో పెట్టాలి కాబట్టి అంతా మనం హిందూసే కానీ హిందుస్థాన్ ఉమ్, హిందుస్థాన్ నుంచి హిందూ మతం అట్లా హిందూ వచ్చిందే మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అప్పుడంతా కృతయుగం కాదు, ఈవెన్ మహాభారతం అయిపోయిన 2-3 వేల సంవత్సరాలు కూడా సనాతన ధర్మే. మనం ఉమ్, సనాతన ధర్మం ఏంటంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి దైవం, తండ్రి దైవం, తర్వాత గురువు దైవం, నెక్స్ట్ తర్వాత అన్నీ చెప్పేవారు. తర్వాత సర్వే జన సుఖినో భవంతు, మొత్తం ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం బాగుండాలి. ఇదే సనాతన ధర్మం. తర్వాత ఎవరికి హాని చేయకూడదు, పశుపక్షులను కూడా మనం పోషించాలి. ఉమ్, ఏంటి పశువులను కూడా మనకి ఆహారం, మనం వాటికి ఆహారం పెడతాం, అవి మనకి ఇంటని ఇస్తాయి. తర్వాత ప్రకృతి మన దైవం అని మనం ప్రకృతిని ఈ హిందూ ఈ నవ్వుతారు, మీరు చెట్లకు కూడా దండం పెడతారని. అజ్ఞానులు. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు, సరే, మీ తోటి నట్టుడే కదా. ఏ మతానన్నా మనం గౌరవించాలి, అందరూ మన వాళ్ళే. ఏ మతం అన్నా ఏ దేవుడు అన్నా గౌరవించాలనేదే ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతికైపోయింది. ఉమ్, అసలు ఎవరికి తెలియని రహస్యం చెప్పనా, జీసస్ క్రైస్ట్ కాశ్మీర్లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా. నా దగ్గర హిస్టరీ ఉంది కదా. ఉమ్, ఇప్పుడు మీరు కాశ్మీర్కి వెళ్తే అక్కడ ఒక చిన్న ఇది ఉంది, నేను యూట్యూబ్లో కూడా చూపించారు. అక్కడికి వచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుంది అక్కడ. ఉమ్, ఇక్కడికి వచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఎప్పుడు మేకను పెట్టుకుని ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. ఉమ్. వీళ్ళు వచ్చేసి అసలు నిన్న కాక ఇప్పుడు మన మనవడు వచ్చేసి అసలు నువ్వెవడో, నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి. అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు, వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా తెలియదండి. మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి, ఉమ్, తర్వాత కండకావరం ఒకటి. ఉమ్, అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూశాను. అది ఉమ్, నేను కావాలని చూశాను. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్, ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు, అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టర్, గొప్ప ఇంజనీర్ అనుకుందాం. ఆడికి మాట్లాడటం తెలియదు అనుకోండి, ఆడు ఉమ్, వేస్ట్ ఫెలో కింద లెక్క. ఉమ్, అంటే వాడికున్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేంటి. ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్కి రావటం ఏంటి, పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసుడు అడ్డుపట్టడం ఏంటి. ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది అది అసలు ఈ రామాయణం, మనకే పూర్తిగా తెలియదు. ఉమ్, కాకపోతే మనం రాముని పూజిస్తాం. ఇంకోటి ఏంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి, మహాపాపం. మహాపాపం కదా. అది ఏమనాలా, మూర్ఖత్వం అనాలా, అజ్ఞానులు అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలి వాళ్ళని. ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు, ఏంటి అసలు ఏమన్నా అసలు ఉందా? సార్, నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళు ఒక సపరేట్. నమ్మకపోవటం ఓకే, ఓకే, కానీ అది విమర్శించడం ఏంటి? ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని మనోభావాలు. మనం ఇప్పుడు ఓకే, నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకు ఉంది. కరెక్ట్.
అసల ఇంత ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు ఒకళ్ళకి నాకు ఫోన్‌లు వచ్చినాయి చెప్పకూడదు ఇంక. ఓపెన్ మీరు అడిగారు కాబట్టి ఇంక ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు. హ్మ్. "అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టను నాకు తెలుసు. నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు నాకు మా అందరికీ తెలుసు." మీరేనా అది? నేనేసి బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? ఆహా! వదిలిపెట్టనండి వాడిని. హ్మ్. తప్పుడు మాటలు మాట్లాడకుండా. కాకపోతే ఇయన్నీ చెప్పుకోకూడదు. అతన్ని అడిగితే చెప్తాడు కదా! మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించితే అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. ఆ బ్యాను. అది అయిపోయిందిలెండి. అయిపోయింది. గతం పాస్ట్ ఈస్ పాస్ట్. హ్మ్. జరిగింది. హ్మ్. జాతిని అవమానించాడు. హ్మ్. నేనప్పుడు మూవీ ఆర్టిస్ట్‌లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు. మామూలుగా మెంబర్‌గా ఉన్నాను అప్పుడు. అప్పుడొచ్చిన కొత్త హైదరాబాదు. హ్మ్. అందరిని అడిగాను. ఎవడు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా! అంతే. నో. ఐ వాంట్ శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ థట్. హ్మ్. ఐ యామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. హ్మ్. వచ్చాడా ఇంటికి? పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. హ్మ్. మూవీ ఆర్టిస్ట్‌కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. హ్మ్. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు. హ్మ్. ఏ మాట కామాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు. అక్కడ ఎక్కడో మాల్దీవ్స్‌లోనే ఎక్కడో ఉన్నాను. ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగింది. నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడండి. పౌరుషం లేదంటే వదిలేద్దాం. హ్మ్. నో, నో, నో. ఐ వోంట్ ఇవ్వను. యూ ప్లీజ్ గో. అబ్బా! ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. హ్మ్. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది ఇది. హ్మ్. సమస్య లేదు. అంత లీగల్‌గా ఉంది. హ్మ్. ఏం చేస్తారు? వారం రోజులు అంతే. తర్వాత ఎవరెవరితోటో పట్టుకొని రికమెండేషన్ చేసుకొని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా. అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. హ్మ్. ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్ డూయింగ్. ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డ్‌నే హ్మ్. పిచ్చెక్కిచ్చా. సరే. సెంట్రల్ గవర్నమెంట్‌ని. ఈ ఇండివిడ్యువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది. పీనట్. సూపర్ సార్. అయితే అంటే గవర్నమెంట్‌లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్. కరప్షన్ మీద. ఇది ఎంత నాకు ఇది? ఒక ఇండివిడ్యువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్. అది అంటే సార్ చెప్పాడు సారీ అన్నాడు. హ్మ్. ఓకే. నౌ యూ కెన్ గో హెడ్ అన్నాడు. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. సార్ సో నువ్వు ఏదైనా చేసుకోవయ్యా. నువ్వు అసలు ఎవడు అసలు 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 హిందూ ధర్మాన్ని హిందూ అంటే ఎవడు అసలు రాముడు ఏంటి? అసలు ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఋషులు మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? గడపకి రంగు పసుపు పూస్తాం క్రిములు రాకుండా. కల్లాపు జల్లిస్తారు. తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుక్కోమని చెప్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో తల్లిదండ్రులు పూజించాలా. తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా. అందరిని అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఇవాళ చెకోస్లోవేకియా, జర్మనీ, రష్యాకి ఎక్కడ చూసినా మీకు హిందూయిజమే. బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు. హ్మ్. ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు. ఒక్కడు మాట్లాడు. ఒకడికి పౌరుషం లేదు. అసలు హిందూ అనకూడదు గానీ మనకి పౌరుషాలు లేవు అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడొద్దు. నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది? ఇలా ఇంతమంది కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. సార్. ఎవరికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే. అరే! మనకెందుకులేంట్రా ఈ దేశంలో ఈ పుణ్యభూమి, కర్మభూమి, వేదభూముల్లో పుట్టి మన 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 జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా? అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకొని బతుకుతావా? రేపొద్దున ఇంటికొచ్చి నరికేస్తారాళ్ళు. అప్పుడేం చేస్తావు? ఏం చేస్తావు అప్పుడు? అప్పుడు నీకెవడు హెల్ప్ చేయడు. ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హిందువులు ఇప్పుడు సో కాల్డ్ హిందూస్‌లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు గదా! మనకెందుకులని ఎళ్ళిపోతాం రోడ్డు మీద. ఎంత దౌర్భాగ్యం అండి. ఉండాలి గదా! ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక పక్కింట్లో ఏదైనా జరిగితే మనం వెళ్ళాలిగా. ఆళ్ళ కష్టం ఏంటో తెలుసుకోవాలా. అందరు సొసైటీలో బతుకుతున్నాం. అది ఏమీ లేదు. ఎంతసేపు నేను, నా సంసారం, నా పిల్లలు, నా డబ్బు. మన మన మనకు రాలేదు గదా! మనకు రావడం కాదు ఎప్పుడో దేశం మీద పడతారు. అయిపోయింది కదా! 800 సంవత్సరాలు నరకం అనిపించాంగా వీళ్ళతోటి. కొన్ని వేల గుళ్ళు పోయినాయి కదా! ఈ భారతదేశం ఇంకోటి తెలుసా మీకు? బ్రిటిషర్స్ మనకు చేసిన మన దగ్గర దొంగతనం చేసిన బంగారం గాని, ఇంకోటి గాని మొత్తం పట్టుకెళ్ళిపోయింది మనం లెక్కేసొస్తే $45 ట్రిలియన్. అబ్బా! 45,00,000 కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి, మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది. ఏం ఎవడికి చరిత్ర తెలీదు.
అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఇది అఖండ భారతం. 15 దేశాలు మనది. అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్. ఎవరికి తెలుసు? కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి. మలేషియా, సింగపూర్, అటు ఫిలిప్పైన్స్, ఇటు ఇండోనేషియా, ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఇలాగొస్తే ఈజిప్టు, ఏ పార్ట్ ఆఫ్ రష్యా, ఇక్కడ టిబెట్, గిబెట్టు, పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది. శ్రీలంక 15 దేశాలు. బోర్డర్. దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్. ఎవరికి తెలుసు? భారతదేశం అంతసేపు. ఆ కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి. అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి? ఒక రాజకీయ నాయకుడు తెలుసా? చెప్పమానండి ఎవడన్నా. నేను చెప్పినట్టుగా స్పాట్గా చెప్పమానండి చూస్తా. 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి, 3300 పాకిస్తాన్ తోటి ఉంది, 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా ఒకటి. మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి. ఒక 10 ఇటు ఇటు 11,000 కిలోమీటర్లు. సరిహద్దులు తెలియదు, ఏమీ తెలియదు. రాజకీయం గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశ సరిహద్దులు తెలియని నువ్వు, అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు ఏంట్రా? ఇలా నాకు తెలియక అడుగుతా. అందరూ అని కాదు సుమా, మహానుభావులు, దెర్ ఆర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ, అన్ని చోట్ల ఉన్నాను. బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం? 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్. ఆవేదన మీ అన్ని ఆవేదన అండి, నా బాధ అనిపించేస్తుంది కదా. ఎంత బాధ అనిపిస్తుంది. దేశ సరిహద్దులు తెలియదు, దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? సమానత్వం అంటావు. ఏంటి సమానత్వం? ఎక్కడుంది సమానత్వం? వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్?